ఆమె 26 ఏళ్ల బాధ్యత గల యువతి. తండ్రి చిన్నప్పుడే చనిపోయినా బాగా చదువుకుంది. ₹1,00,000 జీతాన్ని సంపాదించుకుంది. మతిస్థిమితం లేని తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంది. తల్లి ఆలన పాలన చూసింది. యుక్త వయసు రావడంతో ఆ యువతికి పెళ్లి సంబంధాలు వచ్చాయి. తన తల్లి తనతోనే ఉంటుందన్న కారణంగా అన్ని సంబంధాలు రిజెక్ట్ చేసింది. తనకు వివాహం జరిగితే తల్లి ఏమైపోతుందోనని యువతి డిప్రెషన్కు లోనైంది. తల్లి కావాలా పెళ్లి కావాలనే ప్రశ్న తన జీవితాన్ని బలికొంది. ఈ ప్రెషర్ను తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఏకంగా హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన సమాజాన్ని ప్రశ్నిస్తోంది. యువతులకు కన్నవారి పట్ల బాధ్యతలు ఉండకూడదా అనేటువంటి చర్చకు దారితీసింది. ఈ ఘటనపై వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోప్నివాల్ విజయలక్ష్మి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తండ్రి మరణం తర్వాత కొన్నేళ్లకు తల్లి సరస్వతి అనారోగ్యానికి గురై మతిస్థిమితం కోల్పోయింది. అప్పటినుంచే తల్లి ఆమెకు ప్రపంచం. తల్లిని ఒంటరిగా వదిలిపెట్టలేని పరిస్థితుల్లోనే చదువు పూర్తి చేసింది. నగరంలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం సంపాదించింది. అందంతో పాటే తెలివిగల విజయలక్ష్మి ₹1,00,000 జీతాన్ని సంపాదించింది. తల్లి అవసరాలన్నిటినీ తానే చూసుకోసాగింది. ఇటీవల విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి. అయితే ఆమె పెట్టిన ఒక నిబంధన పెళ్లికి అడ్డైంది. ఏ సంబంధం వచ్చినా పెళ్లి తర్వాత నా తల్లి నాతోనే ఉండాలి అని స్పష్టం చేసింది. కానీ ఆ నిబంధనకు చాలా సంబంధాలు అంగీకరించలేదు. ఒక్కొక్కటిగా సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయి. పెళ్లికి తన తల్లి అడ్డు కావడం విజయలక్ష్మిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తన తల్లిని ఒంటరిగా వదిలివేయాలని అనుకోలేదు. అది ఉత్తమ బిడ్డల లక్షణం. అలాంటి మంచి గుణాన్ని విజయలక్ష్మికి పుట్టుకతో వచ్చింది కాబోలు. అయితే తనకు వివాహం కాకపోవడం కూడా ఆ యువతిని కుంగదీసింది. ఒకవైపు వివాహం, మరోవైపు తల్లి, రెండిటి మధ్య నలిగిపోయింది. తీవ్రమైన డిప్రెషన్కు లోనైంది. చివరకు ప్రాణాలు వదలటానికి నిర్ణయించుకుంది. ఈ నెల 1వ తేదీ సాయంత్రం విజయలక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఇప్పుడే వస్తాను అంటూ వెళ్లిన విజయలక్ష్మి ఆ తర్వాత తిరిగి రాలేదు. ఫోన్కు స్పందించకపోవడంతో ఆమె కజిన్ అభిషేక్ ఆందోళన చెందాడు. విజయలక్ష్మి కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. బంధువుల ఇళ్లు, స్నేహితుల దగ్గర విచారణ చేసినా ఫలితం లేకపోయింది. ఫైనల్గా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్గా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా 2 రోజుల తర్వాత హుస్సేన్ సాగర్లో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం తేలినట్టు లేక్ పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టగా అది మిస్సింగ్ అయిన విజయలక్ష్మిదేనని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఇక్కడే మరో అమానుష ఘటన జరిగింది. బంధువులు విజయలక్ష్మి మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపేందుకు ముందుకు రాలేదు. చివరికి జీహెచ్ఎంసీ సిబ్బందితో అంత్యక్రియలు చేయించారు. బాధ్యతగల విజయలక్ష్మి అంత్యక్రియలను బంధువులు కూడా పట్టించుకోకపోవడం తీవ్రంగా కలిచివేసింది. తల్లిని వదిలి వెళ్లలేక, సమాజాన్ని ఎదుర్కోలేక చివరకు ప్రాణాల్నే వదిలిన విజయలక్ష్మి కథ ఇప్పుడు ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. మానవ సంబంధాలు, కుటుంబ బాధ్యతలు మహిళలకు ఉండకూడదా అనే ప్రశ్న లేవనెత్తుతున్నాయి. ఈ ఘటన సమాజాన్ని ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. తల్లికి ఆసరాగా ఉంటూ బతికిన ఆ కూతురు తల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది. ఆమె చేసిన తప్పేంటి? తల్లిని ప్రేమించడం నేరమా? బాధ్యతగా ఉండడం లోపమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఈ ఘటన కేవలం ఒక ఆత్మహత్య కాదు. ఇది మన సమాజం, మన ఆలోచనలు, మన నిర్దాక్షిణ్యంపై వేసిన గట్టి ప్రశ్న.